కొండని పీడించినప్పుడు అవన్నీ కూడా తమ విశాలమైనటువంటి పడగలను అవి విప్పాయి అని చెప్పి, ఇక్కడ అలా విప్పినటువంటి ఆ సర్పములు తీవ్రమైనటువంటి విషం కలిగినటువంటివి. ఆ మహాసర్పాలు అక్కడ ఉండేటువంటి శిలలను కరిచాయి. ఆ అగ్నిజ్వాలల చేత ఆ శిలలన్నీ కూడా ఒక్కసారిగా దగ్ధమైపోయాయి. బాగుంది, కొండలంటే సర్పాలు ఉంటాయి, మహాసర్పములవి. వాటికి ఉండేటువంటి విషం అది చాలా గొప్పది. అగ్నిజ్వాలల వలె వచ్చి ఆ యొక్క శిలలను దగ్ధం చేసేసాయి. ఇది కాదు అర్థము అన్నారు యోగ సాధకులైనటువంటి వారు. వాల్మీకి మహర్షి కావ్యముగా ప్రాకృతిక వైభవమైనటువంటి కొండని చెప్పారు. అంతర్గతంగా ఒక్కసారి దానిలోకి తొంగి చూడండి. అనుశీలనం చేస్తే మహాయోగ సాధకుడు హనుమ. మామూలు గొప్ప తత్వముతో ఉండేటువంటి సాధన కలిగినటువంటి వాళ్ళ స్పర్శ చేత ఒక నిద్రాణమైనటువంటి చైతన్యం ఉద్దీప్తం అవుతుంది. ఈ తిరుమల క్షేత్రంలో కూడా మనకి తుంబుర తీర్థం దగ్గర, శేషతీర్థం దగ్గర ఎందరో మహానుభావులు యోగాభ్యాసం చేస్తూ ఉంటారు. ఈరోజు ఒత్తిడి తట్టుకోలేక చాలామంది యువత యోగా అభ్యాసం చేస్తూ ఉన్నారు. అంటే మన వెనకాల ఉండేటువంటి వెన్నుముకలో మనకి దేహానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా నిబిడీకృతమై ఉంటుంది. మామూలుగా దాన్ని వెన్నుపాము అని కూడా అంటారు. దాని యొక్క శిరస్సు వచ్చి మన పృష్ఠభాగంలో ఉంటుంది, దాని తోక వచ్చి సహస్రారంలో ఉంటుంది. క్రమంగా యోగం చేత ఆ సాధన ఉద్దీప్తం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క పరిణామం మారుతుంది. అంటే తల పైకి రావటం, పుచ్చం కిందకి వెళ్ళటం జరుగుతుంది. అలా వెళ్ళినటువంటి వాళ్ళు మహాయోగయోగీశ్వరులై నిరీహులవుతారు. నిస్పృహస్య తృణం జగత్. వారికి ఈ విశ్వంలో పొందవలసినదంటూ ఏమీ ఉండదు. అటువంటి వాడు హనుమ. ఆయన ఆ యొక్క పవిత్ర పర్వతాన్ని తాకేటప్పటికీ అక్కడ ఉండేటువంటి యోగశక్తులన్నీ కూడా విజృంభించాయి. ఆ యోగాగ్నులన్నీ కూడా బయటికి వచ్చాయి. అందుకే చూడండి, మన దేవతామూర్తులన్నీ కూడా ఒక నరసింహస్వామి కావచ్చు, మన వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, శేషవాహనాల కింద ఉంటారు. అనేక తైలవర్ణ చిత్రాల్లో కూడా శేషుని కింద కనిపిస్తారు. అంతెందుకు మనకి బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే యోగ సాధకులకు భగవత్ చైతన్యాన్ని ఉద్దీప్తం చేసుకునేందుకు అభిప్రేరణ ఇచ్చేటువంటివి. కనుక హనుమ మహాయోగయోగీశ్వరుడు కనుక అలాంటి దర్శనం చేశారు. మనకి అన్నమాచార్యుల వారు కూడా వెంకటేశ్వర స్వామి వారిని చూసి తనరగ కపిలుడై తగ దత్తాత్రేయుడై అనిమిషగతుల అభ్యాసయోగి అన్నారు. మనకి స్వామివారిని నిజాభరణాలతో చూసినప్పుడు కూడా నాగపడిగలు భుజాల మీద కనిపిస్తాయి. అలాగే నిరాభరణం అభిషేకాదుల్లో చూసినప్పుడు కూడా సహజంగా వారి యొక్క శిలాంతర్యామి మూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైన దేహంపై కూడా మనకి ఆ యొక్క నాగపడిగలు కనిపిస్తాయి. అంటే యోగయోగీశ్వరులకు సాధనా మార్గాన్ని ఇచ్చేటువంటి మూర్తి ఆయన. సేవకుడు ఈ అంజనాద్రిపై పుట్టినటువంటి వాడు హనుమ. ఆయన కూడా అటువంటి చైతన్యాన్ని ఇస్తాడు అని చెప్పి ఈ శ్లోకంలో స్పష్టం చేశారు. కనుక యోగ సాధకులకు ప్రాతస్మరణీయమైనటువంటి ఈ యొక్క శ్లోకాలను స్మరిస్తే ఆ యోగ సాధనా మార్గం సుగమం అవుతుంది. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. భగవత్ చైతన్యం ద్విగుణీకృతం అవుతుంది. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం 2 సార్లు చెప్పుకుందాం. తాస్తదా తాస్తదా సవిషైః సవిషైః దష్టాః దష్టాః కుపితైస్తైః కుపితైస్తైః మహాశిలాః మహాశిలాః జజ్వలుః జజ్వలుః పావకోద్దీప్తాః పావకోద్దీప్తాః బిభిదుశ్చ బిభిదుశ్చ సహస్రధా సహస్రధా తాస్తదా తాస్తదా సవిషైః సవిషైః దష్టాః దష్టాః కుపితైస్తైః కుపితైస్తైః మహాశిలాః మహాశిలాః జజ్వలుః జజ్వలుః పావకోద్దీప్తాః పావకోద్దీప్తాః బిభిదుశ్చ బిభిదుశ్చ సహస్రధా. సహస్రధా. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. యాని చౌషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుః శమితుం విషం. ఆ పర్వతం మీద
విషసంహారకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి, కానీ అవి ఆ సర్పాల విషాన్ని శాంతింపచేయలేకపోయాయి. మామూలుగా ఒక సర్పం గరిచిందనుకోండి, ఈ మూలికల పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు వెంటనే ఒక మూలికను తెచ్చి ఆ యొక్క రసాన్ని పిండి ఆ పాము చేత కరవబడినటువంటి వారి నోట్లో వేస్తే వెంటనే అమృతం తాగిన వాళ్ళలాగా పునరుజ్జీవితుడైపోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి వాళ్ళకి అలవాట్లో ఉండేటువంటి సత్యమే. కానీ ఇక్కడ కొండపైన ఎన్నో నిర్విష లతలు ఉన్నాయి, కానీ ఈ పాములు కక్కినటువంటి విషం చేత శిలలు కూడా బద్దలైపోతూ ఉండేటువంటి సమయంలో ఈ యొక్క విషలతలు ఆ విషాన్ని తగ్గించలేకపోయాయి. అంటే ఏమిటంటే మామూలు పాముల నుంచి వచ్చినటువంటి మహావిషం కాదది. అది ఏమిటి అంటే యోగశక్తి చేత ఉద్దీప్తమైనటువంటి శక్తి కనుక దాన్ని ఈ యొక్క విషలతలు సన్నగిల్లేట్లు చేయలేకపోయాయి అని చెప్పి కనుక స్పష్టం చేశారు మహర్షి. ముందు ఏదైతే ఆ యోగశక్తి దాని నుంచి వచ్చినటువంటి ప్రకటీకృతమైనటువంటి దివ్య భావనలతో వచ్చినటువంటి స్వారస్యము అని చెప్పారో దాన్ని మామూలుగా విషమైతే ఇవన్నీ మూలికలు శమింపజేస్తాయి, ఇవి శమింపజేయలేదు కనుక ఇది యోగశక్తికి సంబంధించినటువంటి దివ్య చైతన్యమే అని ప్రతిపాదన చేశారు. కనుక యోగ సాధకులకు ఉపకరించేటువంటి ఈ మహాశ్లోకరత్నాన్ని ఆచార్య ముఖతః 2 సార్లు పారాయణం చేసుకున్నాం. యాని చ ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నసేకుః శమితుం విషం యాని చ ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నసేకుః శమితుం విషం